అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు మిలిటరీ బాడీ. రచన సరిపల్లి వెంకట రవికిరణ్ గారు. ఇక కథలోకి వెళ్దామా? గొంతులోకి 2 పెగ్గుల విస్కీని దించుకోవాలనే తపన రేగింది. కానీ అది చాలా రిస్కీ. ఇక ముందు మందు కొట్టనని ఒట్టేశాను ఆ భార్యకి. కానీ చాలా గ్యాపే వచ్చింది తాగి. 2 రోజులు తాగలేదు. మరి పెద్ద కార్యసాధనే. నా మట్టుకు నేను 2 రోజులు మడిగా ఉండటం చాలా పెద్ద రిస్క్. గాయత్రికి అంటే నా భార్యకి మా ఒక్కగనొక్క కూతురు సాహితీ సాక్షిగా ఒట్టేశాను, జన్మలో తాగనని. 2 రోజుల క్రితం. ఒట్టేదైనా గట్టు మీద పెట్టక తప్పదుగా ఏదో ఒక రోజు. ఆ సౌకర్యం లేకపోతే అందరం చస్తాం. ఓ 2 పెగ్గులు, 2 అంటే 2 వేసుకోవాలని గిలిగింత పుట్టింది. తాగుబోతులంతా నిఖార్సైన నిజాయితీ పరులని, మాట మీద నిలబడగలిగే ఒకే ఒక్క కులం తాగుబోతులదని నాకు గట్టి నమ్మకం. కంగాళీగా సీట్లో పని ముగించి బ్యాంకు బయటకు వచ్చేసరికి చీకటి పడింది. రద్దీకి అలవాటు పడ్డ హైదరాబాద్ నగరం పితూరి లేకుండా తన వైభవాన్ని కాపాడుకునేందుకు మరో రోజు ప్రయత్నిస్తోంది. ఆటో ఎక్కి కాదు లోపలికి ఉరకలేస్తూ దూకి అమీర్పేటలోని బార్ అండ్ రెస్టారెంట్కి పొమ్మన్నా. శరీర భాగాలు ఉత్తేజంతో ఎగిసిపడుతున్నాయి. మత్తులోంచి మధించబడే తాత్కాలిక రాజభోగం వాటికి కొద్ది గడియల్లో చేరబోతోందని తెలిసి అవన్నీ కలిసి బుద్ధికి గడియ పెట్టేశాయి. చిరకాల మందు స్నేహితుడు వెంకట్కి ఫోన్ చేసి ఆహ్వానించా. ఎగిరి గంతేసి గంటలో బార్లో వాళ్తానన్నాడు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై లాంటి స్నేహాన్ని సై అంటూ పటిష్టం చేసే పోటీ లేని సిమెంటు ఇసుకెల్లా విస్కీ బ్రాంది లేనని నా గట్టి నమ్మకం. మొబైల్ రింగ్ అయింది. గాయత్రి నుంచి ఫోన్. ఇవాళ లేట్ అవుతుంది, ఆడిటర్లు దిగారు బ్యాంకులో, అర్ధరాత్రి దాటొచ్చు అన్నాను. ప్రామిస్ మర్చిపోవద్దు, గాయత్రి అర్థించింది. డోంట్ వర్రీ, చస్తే తాగనిక, ఉంటా, ఆడిటర్ గారు పిలుస్తున్నారు. అబద్ధం చెప్పా. నో, గాయత్రి నా చేత అబద్ధం ఆడించింది. తాగుబోతులు నిజం తప్పించి వేరే మాట చెప్పలేరు. పాపం ఆ మేరకి శాపగ్రస్తులు వాళ్ళు. తాగుబోతు, మందుగాడు, మందుబాయి, డ్రంకర్డ్ లాంటి పదాల వాడుకే గిట్టదు నాకు అసలు. ఉడుకుమోతుగాళ్ళు ఇలాంటి నీచమైన నామకరణాలు చేశారు మాలాంటి త్యాగధనులకి. గౌరవప్రదమైన పేర్లు ఎన్ని లేవు కనుక. ఉదాహరణకి అమృతవల్లభుడు, మద్యపాన ప్రియుడు, దీవౌషధ గ్రాహకుడు. ముద్దుగా లేవు. అభిరుచి ఉండాలి దేనికైనా, పుట్టగానే సరిపోదు. అన్నట్లు ఎక్కడున్నాను? అమృతప్రియులు, అదే తాగుబోతులు నిజం మాత్రమే చెప్పగలగడం గురించి. తాగాక అబద్ధం చెప్పడం ఎంత కష్టమో తాగినవాడికే తెలుస్తుంది ఆ బాధ. నిజం లాంటి భ్రాంతితో నింపి మనిషికి స్పృహలోనే స్వాప్నిక జగత్తు చూపించగల మహిమ ఒక్క మందుకే ఉంది. యోగా ప్రాక్టీస్ చేసినా అంత యోగం పట్టగలదని కొంతమంది విక్రమార్కులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. నా వరకు పెగ్గు దిగాక బుర్ర ఒక విచిత్రానుభూతుల పర్ర. ఈ ట్రాఫిక్ జామ్లో అబద్ధం జామ్, మందు అబద్ధం ఒకే పొట్టలో నిబద్ధం కాలేవందుకే. యోగా చేస్తే మహా అయితే స్వాప్నిక అనుభూతి వస్తుందేమో కానీ అబద్ధాల్ని తరిమికొట్టగలమా? వెంకట్ వచ్చాక బార్లోకి దూరం. పర్సులో 3000 ఉన్నాయి. తృప్తిగా తాగటానికి చాలు. పర్సు తడుముకుంటే గుర్తొచ్చింది, సాహితీ కాలేజ్ ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజని. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది తను బిహేవియరల్ సైన్స్లో. 10,000 ఫెస్టివల్ అడ్వాన్స్ తీసుకొని నా అకౌంట్కి బదిలీ చేసుకున్నా. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏటీఎంలో డ్రా చేసుకోవాలి తప్పకుండా. వెయిటర్కి 2 లార్జ్ సోడాలు, చిప్స్ ఆర్డర్ చేసి కబుర్లలో దిగాం. హాయితో కూడిన మంటలాంటి విస్కీ గరణంలోంచి జారింది. పొట్టలో ఆవిరి ఫీలింగ్ గమ్మత్తుగా. ఉల్లాసం పెరిగింది. వెంకట్ జోకులు విసురుతూ మధ్యలో అడిగాడు, రే, నీకు దెయ్యాలు, భూతాలు, పిశాచాలంటే నమ్మకం ఉందా? అవి మూఢనమ్మకాలు అన్నాను నేను. నేనే ఆఫీసులో పందెం కాశానురా, ఒక్కడనే శ్మశానంలో రాత్రంతా ఒంటరిగా ఉంటానని. తాంత్రిక విద్యలు, యోగ దృష్టి, మహిమలు, మానసిక రుగ్మతలు వీటి గురించి
విచ్చలవిడిగా రెచ్చిపోయి ఎవడి పాండిత్యం వాడు ఒకళ్ళకొకళ్ళం ధారపూసుకున్నాం. తాగాక తెలివి స్వయంగా ప్రకాశమవుతుంది మరి. 2 గంటలు 2 పెగ్గులు ఇట్టే గడిచాయి. వెంకట్ ఇంకో స్మాల్ అని స్మైల్ ఇచ్చాడు. ఎలా కాదంట? స్నేహితుడు నోరు తెరిచి అడిగితే నియమాలు బోధించిన సబబా? జీవితం నీటిబుడుగా. 3వ పెగ్ అయ్యేసరికి ఇంకో గంట అయింది. సురాపానంలో సమయమే తెలీదు. కాలం స్కేటింగ్ చక్రాలు కట్టుకొని స్వీయ పెడలింగ్ చేసుకుంటూ దూసుకెళ్తోంది. అందుకే ప్రతి తాగుబోతూ ఓ మినీ విధాత ఫీలింగ్లో ఉంటాడు. మేమిద్దరం ఇప్పుడు కాలాన్ని శాసించగలమన్న విశ్వాసం వచ్చింది. 3వ పెగ్గయ్యాక నా గురించి ఒక్కటి అన్నాను. పూట పూట ఫూటుగా తాగడానికి ఎంత సహకారమో. అర్ధరాత్రి దాటుతోంది. వెయిటర్ వచ్చి, సార్ బార్ క్లోజ్ అవుతోంది అని బిల్లు తెచ్చాడు. వెంకట్ వంకర టింగరగా ద్రాక్షకర్తిగా కాండంలా లేచి గుడ్ నైట్ అని చెప్పి తూలుతూ వెళ్తున్నాడు. వెంకట్, నేను దింపనా ఇంటిదాకా అని అడిగా. బుగ్గలు పొంగి కళ్ళుబ్బి నిశిరాత్రి గబ్బిలంలో ఉన్న వెంకట్ వెనక్కి తిరిగాడు. నో ప్రాబ్లం, నాది మిలిటరీ బాడీ. ఫుల్ బాటిల్ కొట్టి సాగర్ దాకా బైక్ డ్రైవ్ చేశా అంటూ చెయ్యి ఛాతి మీద కొట్టుకుంటూ ముసిముసిగా నవ్వుతూ పార్కింగ్ వైపు వెళ్ళాడు. వెంకట్ని చూస్తే గర్వం కలిగింది. పిరికి గుండె సన్నాసులకి ఓ పెగ్గు తాగితే నిషా ఎక్కి ఉక్కిరి బిక్కిరై చస్తారు. మాలాంటి నిష్ణాతులు ఎంతైనా ఆరాయించుకోగలం. కిటికీలోంచి చూశా. వెంకట్ స్కూటర్ స్టార్ట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇంగిత జ్ఞానం లేని స్కూటరు ఎన్ని కిక్కులు కొట్టినా కుయ్యమనట్లేదు, కయ్యమనట్లేదు. ఏం మాయదారి రోగమో. వెళ్ళి వెంకట్కి సాయం చేయాలి. ఏడి వెయిటర్ రాడేం, బిల్లు కట్టి చిల్లర తేడేం అనుకుంటూ విసిగ్గా చూసా బార్లోకి. సురాపాన సేవకులకి దేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో సేవలు అందట్లేదు. ఇంకా చాలా సంస్కరణలు రావాలి ఈ దిశగా. ఈలోపు చేతులు వాష్ చేసుకోవాలని హ్యాండ్ వాష్ గదిలోకి వెళ్ళి కుళాయి ఆన్ చేయబోతే తిరగలేదు కుళాయి తల. స్టడీగా నుంచుని నిశ్చితంగా చూసి దృఢంగా లాగ్గానే చేతిలోకి వచ్చేసింది ఆ బుడిప. నీటి ధార చిమ్మింది. చెత్త కుళాయిలు. రిస్ట్ వాచి తడిసింది. బయటికి తీసి కర్చీఫ్తో తుడిసి మళ్ళీ మణికట్టుకు పెట్టబోయా. సుత్తి వాచి. పిన్ను కన్నంలోకి వెళ్తేగా. ధైర్యం కోల్పోకుండా యుక్తినంతా వాడి వాచిని చేతికి రాద్ధాంతం చేసి మరీ ఎలాగోలా బిగించా. టైం చూసా. రాత్రి 7:30. కిటికీలోంచి చూసా. వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి. 7:30కే నిద్రపోయిందా ఊరు? సోమరిపోతులు ఎక్కువవుతున్నారు హైదరాబాద్లో. టేబుల్ దగ్గర బిల్లు చిల్లర పట్టుకున్నాడు వెయిటర్. చేతికొచ్చినన్ని నోట్లు టిప్పుగా కుక్కేవాడి చేతిలో. వాడు సలాం కొట్టాడు. పో జల్సా చేసుకో అన్నట్టు చూసి బయట పార్కింగ్ వైపు నడిచా. పార్కింగ్ స్థలం దగ్గర ఏదో చేయాలనుకున్నా ఇందాక. ఏంటది? వెంకట్కి స్కూటర్ స్టార్ట్ చేసి ఇవ్వాలి. చుట్టూ చూసా. స్కూటరు గాయపడిన యోధుడిలా నేల మీద పక్క కొరిగిపోయింది. వెంకట్ అక్కడ లేడు. అభిమానధనుడు వెంకట్ స్కూటర్ మీద అలిగి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. ముందుకు అడుగేశా. కాలికి మెత్తగా తగిలిందేదో. తొల్లి పడబోయి నిలదొక్కున్నా. నాది మిలిటరీ బాడీనే అభినందించుకున్నా నన్ను నేను. శిల్పంలా నిలబడ్డా రోడ్డు మీదకి వచ్చి. చేతిలో బ్రీఫ్ కేస్ దృఢంగా పట్టుకున్నా. ఎదురుగ్గా బ్యాంక్ ఏటీఎం తళతళ మెరుస్తోంది. సాహితీ కాలేజ్ ఫీజు గుర్తొచ్చింది. ఏటీఎంలోకి వెళ్ళి బ్రీఫ్ కేస్ కింద పెట్టి పర్సులోంచి డెబిట్ కార్డు తీసా. దాన్ని ఏటీఎంలోకి తోసి జెంటిల్మ్యాన్లా నిల్చున్నా. ఏటీఎం ముందుకి వెనక్కి ఊగుతోంది. చాలా నిలకడగా నుంచోలేకుండా ఉంది అది. అరే, నాకు దగ్గరగా వస్తోంది, అంతలోనే దూరంగా వెళ్తుంది. ఉయ్యాలా జంపాలా చంచల చిత్రాలు. పాస్వర్డ్ కొట్టబోయా. అంకెలన్నీ గారడి ఆటలో తిరిగినట్టు గిర్రమని తిరుగుతున్నాయి. అవి కదలకుండా ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో పాస్వర్డ్ టైప్ చేసి 10,000 డ్రా చేశా. తృప్తిగా ఫీల్ అయ్యా నా విశ్వాసం పట్ల. పర్సు లోపల పెట్టి బ్రీఫ్ కేస్ తీసుకొని ఏటీఎం బయటకు వచ్చా. డెబిట్ కార్డుకి స్వాభిభక్తి ఉన్నా నాతో రాకుండా ఏటీఎంలోనే ఉండిపోయింది. మద్యపాన ప్రియులకి ఎటు చూసినా సహాయ నిరాకరణే. దూరంగా రోడ్డుకి అటువైపు ఆటోలో కూర్చున్నాడు డ్రైవర్. నాకేసే చూస్తున్నాడు.
నా మొహంలో బొమ్మలేమన్నా ఉన్నాయా? వెర్రెప్పలా ఉన్నాడు. సర్లే, వాడితో నాకెందుకని చెయ్యెత్తి రమ్మని సంజ్ఞ చేశా. ఆటో అని అరిచా. కదల్లేదు వాడు. నాకేసే చూస్తున్నాడు. ఎంత నిరంకుశ ధోరణి! తాగిన విస్కీ ఒకటే నాకు పూర్తి సహకారాన్ని ఇస్తోంది. కరెంటు తీగలు ఒంటికి చుట్టుకొని చిన్నగా షాక్ ఇచ్చుకున్నట్టుంది నరనరాల్లో. మళ్ళీ నిలకడగా నడక ప్రారంభించే ఆటో వైపు. వాడి దగ్గరికి వెళ్ళి చెయ్యెత్తి పిలిస్తే రావేం అని అసహనంగా గుణిగా. మీరెక్కడ పిలిచారు సార్ అని ఎదురు ప్రశ్న. అబద్ధాలు, ఎట్టు చూసినా దగాకోర్లు. సర్లే, బోయినపల్లి పోని అంటూ ఆటోలోకి పాక. బ్రీఫ్ కేస్ సీటు పక్కన పెట్టుకున్నా. ఆటో వాళ్ళ 200 అన్నాడు. పోనీ అన్నాను. ఎంత తలబిరుసు వీడికి అనిపించింది. తాగుబోతులొక్కరే దయాద్ర హృదయులు. 10 కిలోమీటర్ల దూరానికి, అది ఖాళీగా ఉన్న రోడ్డు మీద ఆటోకి 200ని దయాద్ర హృదయులే సమర్పించుకోగలరు. బిగ్ హార్టెడ్ ఫెలోస్ ఇండీడ్. పండు ముసలాడి గుండెకాయల లాబా లాబా కొట్టుకుంటూ తుళ్ళి తుళ్ళి పడుతూ వెళ్తోంది ఆటో. బ్రీఫ్ కేసు సీటు మీద నుంచి బిరబిరా కదులుతూ నాకు దూరం అవడానికి ప్రయత్నిస్తోంది. నువ్వు కూడా సాయానిరకడనేనా ప్రియా అని కళ్ళతోనే యాచించా. కుడి చేయి చాపి దాన్ని నా వైపు లాక్కోవాలని ప్రయత్నించా. ప్రేమలో విఫలమైన ప్రేమికుల్లా ఉందది. చిరుకప్పలా గెంతుతూ వెళ్ళి ఆత్మహత్య కోసమా అన్నట్టు ఆటోలోంచి బయటికి దూకింది. నేను గమనించలేదు దాని ఆత్మహత్య నిర్వాకం. నా వరకు అది నా కుడి చేతిలో భద్రంగా ఉంది. ఇంటి అడ్రస్ అడిగాడు ఆటోవాడు. ఇంటికి దోవ చూపించా. కానీ ఆటోవాడు ఏదో గొనుక్కుంటూనే ఉన్నాడు. అప్పుడప్పుడు దిగి వెళ్ళి ఎవరెవరినో డోర్ నెంబర్ వాకప్ చేస్తున్నాడు. అసలు వాడి కొంపకి అడ్రస్ మర్చినట్టున్నాడు. బాధ్యత లేని ఏబ్రాసి. నా వరకు నేను ఇంటికి పర్ఫెక్ట్గా గైడ్ చేశా. ఎంతైనా మిలిటరీ బాడీ కదా. ఇల్లు చేరాం. ఆటో దిగి పర్సులోంచి 200 తీశాను. ఏమారి లేను, చురుగ్గానే ఉన్నా. 200 అతి జాగ్రత్తగా వెనుక ప్యాకెట్లో పెట్టా. 10,000 పర్సు ఆటోవాడి చేతిలో పెట్టా. వాడు పరాకుగా ఉన్నట్టున్నాడు. విచిత్రంగా చూశాడు నాకేసి. అఘోరించావులే, జాయిగా కొంపకు వెళ్ళు అని ఉచితశాలగా కళ్ళతోనే విసిరి నా ఇంటికేసి తిరిగా. నా వరకు నేను 200 ఇచ్చావాడికి. కాలింగ్ బెల్ నొక్కాను. గాయత్రి తలుపు తీసింది. నవ్వుతూ నుంచున్నా. నేను తాగానని తెలియకూడదని విశ్వ ప్రయత్నం చేస్తూ. కుడి చెయ్యి నొప్పెడుతోంది నాకు బ్రీఫ్ కేస్ బరువుతో. చెయ్యి ముందుకు చాచాను. ఇప్పుడు షేక్ హ్యాండ్ దేనికి? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా అంటోంది గాయత్రి. షేక్ హ్యాండ్ కాదు, బ్రీఫ్ కేస్ తీసుకో అన్నాను. బ్రీఫ్ కేసా? ఎక్కడా అంది గాయత్రి నా ఉత్త చెయ్యి కేసు చూస్తూ. నేను తన మీద వాలిపోయాను. నా వరకు నేను తిన్నగా నడుచుకెళ్ళి చేతులు కాళ్ళు శుభ్రం చేసుకున్నా. డ్రెస్సు మార్చుకొని భోజనం చేసి బెడ్రూమ్లో నిద్రపోయా. అది నా నమ్మకం. మర్నాడు లేటుగా లేచా. టైం 9 దాటింది. ఆఫీస్కి గంట పర్మిషన్ పడేశా. ఎంత సమర్థించుకున్నా అపరాధ భావం నీడలా వెంటాడుతోంది. న్యూస్ పేపర్లో మొహం దాచి తేలుకుట్టిన దొంగలా కూర్చున్నా ముందు గదిలో. సాహితీ ఇంకా లేవలేదు. నా తప్పు కవర్ చేసుకోవడానికి నాకు చిన్న అంశం కావాలి. కాఫీ తెచ్చిన గాయత్రితో అన్నా పేపర్లోంచి తలెత్తకుండానే. సాహితీ ఇంకా నిద్రపోతుందా? ఇంటికి తెల్లవారుజామున వచ్చిందది అంది గాయత్రి విరాగిలా తొనక్కుండా బెనక్కుండా. ఆడపిల్ల రాత్రంతా ఊరేగుతుందా? నా గొంతులోని శబ్దం ఘనతని కొంచెం పెంచా. అదేం ఊరేగట్లే. గాయత్రి నా పక్కనే నేల మీద కూర్చుంటూ సమాధానం ఇచ్చింది. గాయత్రికి చాలా సహనం. సంసారం గుట్టు అని నమ్ముకొని మా సంసార నౌక మునిగిపోకుండా చివరిదాకా పోరాడాలని నిశ్చయించుకున్న నావికురాలామె. నేను మారకపోతానా అనే ఆశతో గుడ్డి ప్రేమతో పయనం సాగిస్తూనే ఉంది. ఓర్పులో గంభీరతలో ఆమె ఎత్తు చూసి ఎవరెస్ట్ శిఖరం మురిసిపోవాలి. కాఫీ సిప్ చేస్తూ కళ్ళతోనే అడిగా, సాహితీ రాత్రి ఇంటికి పెందలాడే రాకపోవడానికి కారణం. కాలేజీలో ఫీజులు కట్టడానికి అప్పులు చేసింది. అప్పు తీర్చడానికి బీపీలో షిఫ్ట్ ఉద్యోగం చేరింది. కాసేపట్లో లేచి కాలేజీకి పరిగెత్తాలి. మంద్రస్వరంలో మందలింపు ధోరణిలో వివేకంగా చెప్పింది గాయత్రి. ఒంటి మీద కొరడ జలిపించినట్లయింది నాకు. ఎంత ప్రతిఘటించినా సిగ్గు తెరలు తెరలుగా వచ్చి నాలోని దోషిని కుంజింపజేసింది. సాహితీ నైట్ డ్యూటీలు చేసుకుంటూ చదువుకుంటోందా? స్వేచ్ఛావిహంగా చదువుకోవాల్సిన లేత వయసులో
నా కూతుర్ని రోడ్డెక్కించానా నా దురలవాటు వల్ల. వెంకట్ అడిగితే మూఢనమ్మకాలు లేవన్నాను. నాకు తప్ప తాగి సర్వం సవ్యంగా జీవితం ప్రణయనావల హ్యాపీగా జామ్మని విహారం చేస్తోందనుకుంటున్న నా నమ్మకం ప్రప్రథమ మూఢనమ్మకమే. పైగా మిలిటరీ బాడీ అనుకుంటూ సైనికుల్ని కించపరచమొకటి, కుళాయిని తప్పు సైడు బలంగా తిప్పి దాని తల పీకేయడం, తడిచిన రిస్ట్ వాచ్ని బలవంతంగా తలకిందులుగా చేతికి బిగించుకొని అర్ధరాత్రి 1 గంటను 7:30గా భ్రమపడటం, చేతికొచ్చిన నోట్లని బార్ వెయిటర్కి టిప్పుగా విసిరేయటం, పార్కింగ్ స్థలంలో కాలికి మెత్తగా తగిలినది వెంకట శరీరం, ఏటీఎంలో మర్చిపోయిన కార్డు, ఆటోలోంచి జారిపోయిన బ్రీఫ్ కేసు, 10,000 పర్సుని ఆటోవాడికి అర్పించటం, గాయత్రి మీద వాలిపోవటం, ఇవన్నీ సాలెగుడి చిక్కుల్లోంచి విడిపించుకోవాలని పోరాడుతున్న పురుగుల్లా నా ఇంద్రియాలు నన్ను భ్రాంతిలోంచి వాస్తవంలోకి నెడుతూ రాత్రి సంఘటనలని రీలులా లీలగా గుర్తుకు తెస్తున్నాయి. మనసుని ఏదో కలిచివేస్తుంది. గుట్టుగా ఒద్దికగా గౌరవంగా సంసారాన్ని ఇదికొస్తున్న నా గాయత్రి మరియు సాహితీలకి ధన్యవాదాలు. లేచి వెళ్ళా. కబ్బోర్డ్లో దాచుకున్న వైన్ సీసాని తీసి చెత్తబుట్టలో పడేశా. ఆఫీస్కి ఫోన్ చేసి పర్మిషన్ రద్దు చేసుకుని వచ్చేస్తున్నా అని చెప్పా. వడివడిగా స్నానం చేసి ఇస్త్రీ బట్టలు తొడిగా. గాయత్రి చెంప మీద ఓ ముద్దు చిలికి ఆఫీస్కి పరిగెత్తా. గాయత్రి కళ్ళప్పగించి చూస్తోంది ఆశ్చర్యంగా. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.